సునాదస్వరము అక్టోబర్ 8. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. నహుము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. మన దేవుడు దీర్ఘశాంతము గల దేవుడు. ఆయన మహాబలము గలవాడు. దోషులను నిర్దోషులుగా ఎంచడు అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎంత బలము కలిగినప్పటికీ, ఎంత శక్తి ప్రభావం కలిగిన దేవుడు అయినప్పటికీ కూడా తన ప్రజల పట్ల దీర్ఘశాంతంతో, కనికరముతో, కృపతో ఎదురు చూస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని చెరకు అప్పగించాడు. అయితే వాళ్ళందరినీ కూడా మరలా ఆయన సమకూర్చి చేర్చుకున్నాడు. దేవుడు దోషులను నిర్దోషులుగా ఎంచడు, కానీ ప్రతి ఒక్కరు కూడా మరి క్షమాపణ పొందుకొని దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళందరూ రక్షణ పొంది నిత్య జీవాన్ని పొందాలనేది దేవుడి ఉద్దేశమైంది. అందుకే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడూ నశింపవద్దని ఇచ్చేయించి అందరూ మారు మనస్సు పొందాలని మీడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని రాయబడింది. దేవుడు తన వాగ్దానం గురించి ఎప్పుడు ఆలస్యం చేయడు, కానీ ఆయన చిత్తము ఎవరూ నశించొద్దు, అందరూ మారు మనస్సు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ నిత్యజీవం పొందాలని చెప్పి అందరి కొరకు దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. ఆయన మరి తను చెప్పే ప్రతి మాటను నెరవేర్చుతాడు, కానీ ఆయన అందరి కొరకు రక్షణ కొరకు కనిపెడతాడు. మరి యేసు ప్రభుని ఈ లోకంలోకి ఆయన అందరి కొరకు పంపించాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకు యేసు ప్రభు వచ్చాడు. ఆయన తన ప్రాణమును పెట్టాడు. మరి అందరూ కూడా ఆయన రక్షణను తెలుసుకొని గ్రహించి నిత్యజీవం పొందుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు. ఆయన తప్పక తను చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇంకా దేవుడు రాడులే, ఇంకా సమయం అవుతుంది, ఇంకా చాలా ఉందని మనము అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. రాకడకు గుర్తులు సమస్తం మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసంతో దేవుని ఆశ్రయించి ఆయన నుండి రక్షణ పొందుకొని సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల మీ దీర్ఘశాంతమును, కృపను, కనికరము చూపించి అందరూ రక్షణ పొందే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.